Plus News Network presents. నమస్తే, నా పేరు అనిత. K+ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబును కలిసి నిజాలు వెల్లడిస్తా. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల. పులివెందుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధృవకుమార్ రెడ్డి. అట్టహాసంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నామినేషన్. కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ నేత. కడప అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటన. మూడవ రోజు జిల్లాలో 8 నామినేషన్లు దాఖలు. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వి విజయ రామరాజు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబును కలిసి నిజాలు వెల్లడిస్తా. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల. రాజంపేట పట్టణంలోని బత్యాల భవన్లో ఈరోజు 20వ తేదీ శనివారం నాడు మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలకు జరిగిన అన్యాయాలను, పచ్చి నిజాలను ఆయనకు వివరిస్తానని చెప్పారు. ఇప్పటికైనా మీ మనసును మార్చుకొని నా సీటును నాకు ఇస్తే 50,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించుకొని వస్తానని చంద్రబాబుతో చెబుతానని ఆయన అన్నారు. పోటీ చేసి ఓడిపోయిన రోజు నుంచి రాజంపేటనే నమ్ముకొని కార్యకర్తలను కాపాడుకుంటూ తెలుగుదేశం జెండా పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పట్టించి తిప్పించి పార్టీ బలోపేతానికి ఎంత కృషి చేశానో మా కార్యకర్తల కన్నా కూడా మీకే బాగా తెలుసు. ఎన్నో కారణాల వల్ల నాకు రావాల్సినటువంటి సీటును రాయచోటు వాళ్ళకి ఇచ్చినటువంటి విషయం మీకు తెలుసు. నన్ను కుప్పంలో బస్సులోకి పిలిచి, నువ్వే అభ్యర్థివి, 24 మార్చి రోజు పోయి నువ్వు పని చేసుకో, గెలుచుకోనరా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం నగ్న సత్యం. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాను. ఏమిటో ఒక చిన్న కారణం ఉంది. 30 బేనిషా పనులు చూపించి మనోళ్ళకు అని చెప్పాడు. ఇప్పుడు మంగళవారం, బుధవారం నాడు బేనిషా పనులు తెచ్చి చూపిస్తానని చెప్పారు. 30 మామిడి పనులు బేనిషా అన్సీజన్లో కూడా చూపించడం జరిగింది. అభ్యర్థి నువ్వే అన్నారు. శుక్రవారం నాటికి అభ్యర్థి మారిపోయినారు. నేను వింజమూరికి వెళ్ళాను, ఆయన వస్తున్నారండి శుక్రవారం. ఆ రోజు హెలికాప్టర్ చెడిపోయిందని వాళ్ళు చెప్తే ఇక్కడంతా కార్యకర్తలు చేరారంటే రావడం జరిగింది. ఆ రోజు నుంచి నా వంతు ధర్మంగా నేను పార్టీకి ప్రచారం చేసుకుంటున్నా. వేరే పార్టీలో వచ్చి మన పార్టీలో ఎవరు పనిచేయలేరు. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. తులసి వనం నుంచి గంజాయి వనం లేక ఆకులు ఇచ్చి రాలిపోతున్నాయి. మేము వద్దనటం లే, సతవే వచ్చి మన ఆకులు ఏమన్నా తినేస్తాయనే చిన్న అనుమానం ఉంటున్నారు. ఈ రాజకీయాలు కాబట్టి ఈ సహజమని మీరు కూడా అనుకుంటారు. నేను ఆ వాతావరణంలో రాజకీయాల్లోకి రాలా. ఏదేమైనప్పటికీ కూడా రేపు పార్టీ కార్యాలయం నుంచి రమ్మని చెప్పేసి పిలుపు వచ్చింది. నేను అన్ని మనసుకి మాట్లాడాలని మిమ్మల్ని అందరినీ పిలవటం జరిగింది. నాకు జరిగినటువంటి అన్యాయం గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు జరగకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్పుదామని చెప్పేసి ఇప్పటికైనా సరే మనసు మార్చుకొని నా సీటు నాకు ఇచ్చి నన్ను ఆదరించండి అని చెప్పి అడిగేదానికి నేను రేపు వారికి కలుస్తున్నాను. కొందరు అన్నట్టు ఆయన వైసీపీ లేకపోతాడు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీకి పోతాడు అనేసి ప్రచారాలు మటు బాగా జరిగినాయి. డబ్బులు సంచులు చేరిపోయినాయి, ఇంకొంచెం కొరవండాలి అని కొందరు ప్రచారం చేశారు. ఏదో నేను ఒక ఆయన వచ్చి అగౌరవంగా మాట్లాడినని కూడా కొందరు మాట్లాడినారు. ఆ వీడియో కూడా ఉన్నది. అవసరం అయితే నేను చూపిస్తా. ఎవరిని అగౌరవంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను రాజకీయాలు ఉన్నంత వరకు నీతిమంతంగా ఉంటా. తప్పు చేసిన వాళ్ళను మందలిస్తా, ఇంక్లూడింగ్
చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నేను మీటింగ్లోనే ఆయనకే చెప్పాను. నేను వీటన్నింటిలో దృష్టిలో పెట్టుకొని సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, రేపు చంద్రబాబు నాయుడు గారిని కలిసి నా అభిప్రాయాన్ని, నాకు జరిగినటువంటి నష్టాన్ని, మన కార్యకర్తలకు జరిగినటువంటి నష్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తిరిగి వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరితో కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకున్నాను. ప్రతి మండలంలో వారి వారి అభిప్రాయాలు, ఎక్కువ మంది నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయమని చెప్పారు. నేను పార్టీని విడనాడాలనేటువంటి ఆలోచన నాకు లేదు కాబట్టి నచ్చ చెప్పే ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాను. కొందరు మేము ఈ పార్టీలు ఇవ్వలేమంటున్నారు, వాళ్ళకి నేనేమి చెప్పలేకపోతున్నా. ఈ పరిస్థితుల్లో రేపు మా నాయకుడు చంద్రబాబు నాయుడు కలిసి ఆయనకు మనసు మార్చి నాకు టికెట్ ఇప్పించాలని చెప్పి ఇవ్వలేని అదే నేను మీతో మాట్లాడుతాను. వాడు ఇవ్వలేదు, వచ్చి మీకే చెప్పు కదా మిగతా పని చేయాలా? పార్టీలు మారను, కొందరు వైసీపీ లేకపోతారు, కొందరు కాంగ్రెస్ లేకపోతారు, కొందరు ఇండిపెండెంట్ పోతారు అంటున్నారు కదా. ఇవన్నీ పచ్చి అబద్ధాలని ఆ పొద్దు నుంచి ఈ రోజు దాకా చెప్పాను. ఏ పార్టీలోకి వెళ్ళినా నేను ఇంకేమి వాళ్ళని అవసరమని అడుగుతాను. నేను ఉండలేనంటే ఏం చేయగలుగుతాము? నాకు తలాక్ అంటారు, వాళ్ళు ఏడనప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎన్నికలు, దాని అర్థం ఆడన్నా సుఖంగా ఉండేడు, సుఖంగా లేనప్పుడు వాట్ ఈజ్ రాంగ్? ఇక్కడ సుఖం దక్కలేదు, వాళ్ళకి ఆడ సుఖం దక్కుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. నేను వాళ్ళ ఆటంకం చేయలేను కదా. 19లో ఓడిపోయినా నేను అనుచరుల మాటలు గౌరవిస్తానని మొదట చెప్తాను. అనుచరులకు చెప్పే ప్రయత్నం చేస్తా. మేము వెళ్ళిపోతాం, మనమేం అనలేము కదా. 19 నుంచి 2024 మార్చి ఏప్రిల్ ఆఖరి వరకు నాకు పనిచేసిన కార్యకర్తలు నా బిడ్డ మాదిరి చూసుకుంటారు. 2000 మే 1వ తేదీ నుంచి ఏమి జరిగినా నేను పూచి కాదు కాదు కాదు. డాక్టర్ సుధాకర్ ఎలక్షన్స్లో కేసులు పెడితే నేనే మోసేసుకున్నాను. సుధాకర్ మోయమని చెప్పలా. పులివెందుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధృవకుమార్ రెడ్డి. పులివెందుల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా మూలం రెడ్డి ధృవకుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. శనివారం పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి స్థానానికి ధృవకుమార్ రెడ్డి పేరును ప్రకటించి బి ఫారంను అందజేశారు. వేంపల్లెకు చెందిన మూలం రెడ్డి ధృవకుమార్ రెడ్డి ప్రస్తుతం ఎన్యూఎస్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. గతంలో కూడా ఏఐసిసి సభ్యుడిగా, పీసీసీ డెలిగేట్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది. అట్టహాసంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నామినేషన్. కడప ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్తో పాటు ఆయన సోదరుడు వైఎస్ వివేకాను గుర్తుపెట్టుకుని ఎన్నికల్లో తగిన తీర్పునిస్తారన్న నమ్మకంతో ఉన్నామని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. శనివారం షర్మిల తన నామినేషన్ పత్రాలను తన తండ్రి వైఎస్ఆర్ సమాధి ఘాట్ వద్ద పెట్టి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కడప చేరుకొని భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని సోదరి సునీతతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడప లోక్సభ స్థానానికి నామినేషన్ వేసిన షర్మిల కలెక్టరేట్ సమీపంలోని మహావీర్ సర్కిల్లో మాట్లాడారు. కడప ప్రజలు న్యాయం వైపు ఉంటారో నేరం వైపు ఉంటారో నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం గమనిస్తుందన్నారు. చార్జ్షీట్లో ఉన్న అంశాలను మాత్రమే మేము మాట్లాడుతున్నామని తెలిపారు. మాకు తెలిసినవి సిబిఐ సాక్ష్యాధారాలతో బయట పెట్టినవేనని తెలిపారు. ముందు పక్కన ఉండే కారు ముందుకు తీసుకో.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ నేత అఫ్జల్ ఖాన్ కడప అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మైనార్టీ నేత అఫ్జల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఈ రోజు ఉదయం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో పాటు కడప అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల అఫ్జల్ ఖాన్ ను ప్రకటించింది. కడప ఎమ్మెల్యేగా ఆయనను గెలిపించాలని ప్రజలను షర్మిల కోరారు. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ అన్నాం. కడప స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ అన్న మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ బిడ్డ, మీకు అందుబాటులో ఉండే బిడ్డ, మీకోసం పనిచేసే బిడ్డ, గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. నేను ఎంపీగా 3వ రోజు జిల్లాలో 8 నామినేషన్ల దాఖలు. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వి విజయ రామరాజు. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలో 3వ రోజు మొత్తం 8 నామినేషన్ దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వి విజయ రామరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి జిల్లా ఎన్నికల అధికారి, కడప పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ చేంబర్లో నామినేషన్లను స్వీకరించగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారన్నారు. నామినేషన్లలో కడప పార్లమెంటుకు 4, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 నామినేషన్లు దాఖలయ్యాయి. న్యూస్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి K+ న్యూస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో, లైక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.